అది ఒక పేరు మోసిన మల్టీనేషనల్ కంపెనీ. అందులో పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఓ గది. ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్‌కి అవతల వైపు ఉన్న 3 కుర్చీలలో ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. ఇవతల వైపు ఉన్న ఒక కుర్చీలో ఒక కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అతను విశాలమైన నుదురుతో, ఆకర్షించే కళ్ళతో, ఆకట్టుకునే నవ్వుతో చూడడానికి ఎంతో చక్కగా, హుందాగా ఉన్నాడు. ఆ ముగ్గురు ఇతనిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇతను వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు. ఇంటర్వ్యూ పూర్తయింది. అడిగిన ప్రతి ప్రశ్నకు తెలిస్తే తెలుసునని, తెలియకపోతే తెలియదు అని తడబడకుండా సమాధానాలు ఇచ్చిన అతనిలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు అతనికి ఉద్యోగం ఇస్తారు. అందుకు అతను ఎంతో సంతోషంతో వారికి థాంక్స్ చెప్తాడు. అప్పుడు రేపటి నుంచి జాబ్‌లో జాయిన్ అయిపోతారుగా అని ఆ ముగ్గురిలో ఒకరు అతన్ని అడుగుతారు. అందుకు తను, సార్, అది ఒక ముఖ్యమైన పని ఉంది. అది చూసుకొని ఒక వారంలో జాయిన్ అవుతాను సార్. ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్ అభ్యర్థనగా అడుగుతాడు. అప్పుడు ఆయన, సరే, కానీ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వారంలో రాకపోతే ఈ ఉద్యోగం మీ తర్వాత మెరిట్ ఎవరు ఉన్నారో చూసి వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి అని సుస్పష్టంగా చెబుతారు. అందుకు అతను సరే సార్ అంటూ ఆ గది నుండి రెట్టింపు ఉత్సాహంతో బయటకు వస్తాడు. బయటికి రాగానే ఒక కార్నర్లోకి వెళ్ళి ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేస్తాడు. కిచెన్లో ఉన్న ఆక్వాగార్డ్ మీద మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఒక 10-15 సెకండ్లకు వాళ్ళ అమ్మ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏరా నాన్న, ఇంటర్వ్యూ ఏమైంది? ఎంతో కుతూహలంగా అడుగుతుంది. సెలెక్ట్ అయ్యానమ్మా అంటూ ఆనందంగా చెప్తాడు. చాలా సంతోషంరా, మీ నాన్నకు చెప్పావా? అడుగుతుంది పట్టరాని సంతోషంతో. లేదమ్మా, ముందు నీకే చెప్తున్నాను. సరే, త్వరగా ముందు ఆయనకి ఫోన్ చేసి చెప్పు మరి. ఆయన పైకి కనబడరు కానీ నాకన్నా కంగారు ఎక్కువ. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే నాన్నకు కాల్ చేస్తాడు. ఆయన తన ఆఫీస్లో తన క్యాబినెట్లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తూ ఉండగా మొబైల్ రింగ్ అవ్వడంతో చేసింది తన కొడుకే అని గమనించి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా తేజ, ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతారు. సెలెక్ట్ అయ్యాను నాన్న, ఎంతో హుషారుగా చెప్తాడు తేజ. ఓహ్, వెరీ గుడ్, కంగ్రాట్స్ మై సన్, ఐఎమ్ సో హ్యాపీ. వెంటనే ఈ విషయం మా కొలీగ్స్ అందరికీ చెప్పాలి. నాన్న, నువ్వు ఇప్పుడు ఎటు వెళ్ళినా సాయంత్రం మాత్రం ఇంటికి త్వరగా వచ్చేసే. నువ్వు, నేను, మీ అమ్మ కలిసి ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సరేనా? పుత్రోత్సాహంతో వెలిగిపోతున్న ముఖంతో చెబుతాడు. సరే నాన్న, సీ యూ అంటూ కాల్ కట్ చేసి లిఫ్ట్ వైపు వెళ్తాడు తేజ. లిఫ్ట్ వస్తుంది. డోర్స్ తెరుచుకుంటాయి. లోపలికి వెళ్తాడు. తనతో పాటు ఓ అమ్మాయి కూడా లిఫ్ట్ ఎక్కుతుంది. వీరు ఉన్న 5వ ఫ్లోర్ నుండి లిఫ్ట్ కిందకు దిగుతుంది. ఆ లిఫ్ట్ని తన పక్కన ఉన్న అమ్మాయిని చూడగానే తేజకి ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. అదేంటంటే అది వేరే బిల్డింగ్, వేరే లిఫ్ట్, వేరే అమ్మాయి. తన పక్కన తేజ నుంచున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు చాలా అందంగా, ఎవరైనా రెప్పార్పకుండా తనని తన్మయత్వంతో చూస్తూ ఉండడానికి, పొడవాటి కురులతో, నక్షత్రాల్లాంటి కళ్ళతో, చంద్రబింబం లాంటి వదనంతో ఉన్న ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు తేజ. అది గమనించిన ఆమె, ఏంటి నన్నే చూస్తున్నావు అని అడుగుతుంది. పెదాలపై వచ్చే చిరునవ్వుని ఆపుకుంటూ, చిరుకోపాన్ని నటిస్తూ. ఇంకిక్కడ ఎవరూ లేరుగా అంటాడు తేజ నవ్వుతూ. ఆ మాటకి ఇంక నవ్వు ఆపుకోలేక గలగల నవ్వేస్తుంది తను. నీతో ఈ లిఫ్ట్లో గడిపే ఈ 30 సెకండ్ల సమయం కోసం నేను రోజు ఎదురు చూస్తాను తెలుసా అంటాడు తేజ. నాకు తెలుసు అని అంటుంది బుగ్గలను దాటి వస్తున్న సిగ్గుని కప్పిపుచ్చుకుంటూ. ఏం తెలుసు అంటాడు ఆశగా. ఇంతలో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది. తను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఓయ్ గీతిక, ఏం తెలుసో చెప్పి వెళ్ళు అని అడుగుతాడు. తేజ అన్న మాటలకు తను ఆగి వెనక్కి తిరిగి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని వెంటనే వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. బాగానే తెలుసుకున్నావు, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా చెప్పేయొచ్చుగా అని అరుస్తాడు గట్టిగా నిల్చున్న చోటు నుండి. అది నువ్వు తెలుసుకో అని తను కూడా గట్టిగా అరుస్తూ సమాధానమిచ్చి దూరంగా వెళ్ళిపోతుంది. ఈ సంఘటన గుర్తు తెచ్చుకొని తనలో తాను నవ్వుకుంటూ జేబులో ఉన్న పర్స్ తీస్తాడు తేజ. అందులో తన అమ్మా నాన్న ఫోటోలతో పాటు గీతిక ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోని చూస్తూ, నిన్ను చూడక, నీతో మాట్లాడక సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో కొన్ని లక్షల సార్లు గుర్తుకు వచ్చావు. ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొస్తావు. ఇక నా వల్ల కాదు, నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉద్యోగం వచ్చిన మరుక్షణమే కలుసుకుందాం అనుకున్నాం కదా. వస్తున్నాను గీతిక, నేరుగా నీ దగ్గరికి అంటూ తను చెప్పాల్సిన మాటలు మనసులో అనుకొని అక్కడి నుండి బయలుదేరతాడు. అప్పుడు ఓ పాట మొదలవుతుంది. ఆ సాహిత్యం నేపథ్యంలో వస్తున్నప్పుడు తేజ గీతికను గుర్తు చేసుకుంటూ తన కోసం బయలుదేరి తన ఇంటికి చేరుకుంటాడు. వేల ఆశలతో తనని చూడాలని, కలుసుకోవాలని వెళ్ళిన తేజకి
అక్కడ కనిపించిన ఒక దృశ్యం కంగు తినేలా చేస్తుంది. గీతిక ఇంటి ముందు ఆమె వివాహానికి సంబంధించిన వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుపై ఆనంద్ వెడ్స్ గీతిక అని ఉంటుంది. అది చూసిన తేజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారిగా తనకి ఏం చేయాలో అర్థం కాదు. తను ఏ పరిస్థితుల్లో ఏ పెళ్లికి ఒప్పుకొని ఉంటుందో అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా లేదా అటు నుండి అట్టే వెళ్ళిపోవాలా తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో అక్కడే అలా నిలబడి చూస్తుంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ఆ బోర్డును పీకేస్తుంటాడు. అది గమనించిన తేజ అతని దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ పెళ్ళి అయిపోయిందా అని అడుగుతాడు. లేదు ఆగిపోయింది అని చెప్పి తన పని చేసుకుంటుంటాడు. అదేంటి ఎందుకు ఆగిపోయింది? ఆశ్చర్యంగా సందేహంగా అడుగుతాడు తేజ. నిన్నటి నుండి పెళ్లి కూతురు కనిపించటం లేదు. అంతా తనే ఎటో పారిపోయిందని అనుకుంటున్నారు. ఒకరోజు గడిచినా దొరకకపోయేసరికి ప్రస్తుతానికి పెళ్లి వాయిదా వేశారు అని చెప్పి ఆ బోట్ పట్టుకొని అతను పెళ్లి సామాన్తో కూడిన ఒక ట్రక్ ఎక్కి వెళ్ళిపోతాడు. అది విన్న తేజకి మరో సంఘటన గుర్తుకు వస్తుంది. ఒకరోజు రాత్రి రోడ్డుపై నడుస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గీతిక, ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చేలోపు మీ నాన్న నిన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే అని అడుగుతాడు తేజ. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. మా నాన్నని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ముందు ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టు. అంతగా మా నాన్న బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూస్తే నేను రాత్రికి రాత్రి ఇల్లు వదిలి పారిపోయి నీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా అని అంటుంది గీతిక నవ్వుతూ. ఓయ్, నువ్వు దయచేసి అలాంటి ఫీట్లు చేయకు. ఒక ఫోన్ చెయ్యి, నేనే వచ్చి తీసుకెళ్తాను. సరే బాబు అలాగే అని తన భుజాన్ని గట్టిగా పట్టుకొని ముద్దు పెడుతుంది భుజం మీద. అది గుర్తొచ్చిన తేజ, అంటే తాను అన్నట్టుగానే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని ఇంట్లోంచి పారిపోయిందా? అయినా నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేసింది? అసలు నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి కూడా రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు మనసులో అనుకుంటాడు. వెంటనే జేబులో నుండి ఫోన్ తీసి గీతికకి ఫోన్ చేస్తాడు. కానీ అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. దాంతో ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఇలా తన చుట్టూ అన్ని ప్రశ్నలే. ఒకదానికి తన దగ్గర సమాధానం లేదు. దాంతో తక్షణ కర్తవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది తేజకి. అలా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న తేజకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పమ్మా. అరే నాన్న, నువ్వు త్వరగా ఇంటికి రారా అంటుంది అమ్మ కంగారుగా. ఏమైందమ్మా అంత కంగారుగా మాట్లాడుతున్నావు? అంతే కంగారుగా ప్రశ్నిస్తాడు. నువ్వు ముందు రారా చెబుతాను. సరే వస్తున్నా అని కాల్ కట్ చేసి వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. ఎంతో కంగారుగా తేజ తన ఇంటికి వెళ్తాడు. తాను వెళ్ళేసరికి ఇంటి ముందు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండడం చూసి ఒకంత ఆశ్చర్యానికి గురవుతాడు. తేజ రావడం చూసి ఆ కానిస్టేబుల్ తన దగ్గరికి వచ్చి, తేజ అంటే నువ్వేనా అని అడుగుతాడు. అందుకు తేజ అవును నేనే అని అంటాడు అయోమయంగా. అయితే పద స్టేషన్కి. దేనికి సందేహంగా అడుగుతాడు తేజ. గీతిక అనే అమ్మాయిని లేవదీసుకొని పోయావని వాళ్ళ నాన్న నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. కేసులో భాగంగా మీ అమ్మా నాన్నని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే ఏకంగా నువ్వే దొరికావు అని బదిలిస్తాడు కానిస్టేబుల్. సార్, సంవత్సరం అయ్యింది సార్ ఆమెను కలిసి. అయినా లేపుకెళ్తే నేను ఇక్కడ దేనికి ఉంటాను సార్ అంటూ తన పరిస్థితి వివరిస్తాడు. తమ్ముడు, నేనేం చేయలేను. ఇవన్నీ స్టేషన్లో సారికి చెప్పు పద. అప్పుడు తేజ వాళ్ళ అమ్మ వైపు తిరిగి, అమ్మ నువ్వేమీ కంగారు పడకు, తప్పు చేయలేదని తెలిస్తే వాళ్లే పంపిస్తారు అని ధైర్యం చెప్పి కానిస్టేబుల్తో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు. సార్, ఇదిగోండి సార్ తేజ దొరికాడు అంటూ తేజాని లోపలికి తీసుకువెళ్ళి ఎస్ఐకి చూపిస్తాడు కానిస్టేబుల్. ఆ పక్కన కూర్చోబెట్టు, మనకి అంతకన్నా ఇంకో పెద్ద ఇంపార్టెంట్ కేసు తగిలింది అంటాడు ఎస్ఐ. ఏం కేసు సార్? ఎమ్మెల్యే నారాయణరావు గారి అమ్మాయి హర్షిత మిస్సింగ్ కేసు. ఆమె కూడా నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదంట. ముందు ఆమెను వెతకాలి. గీతిక వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే తేజ దొరికాడు, అమ్మాయి దొరకలేదు, వాడిని ఇంట్రోగేట్ చేస్తున్నాం అని చెప్పు. మేము హర్షితని వెతకడానికి వెళ్తున్నాం చెబుతాడు ఎస్ఐ. సార్, నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సంవత్సరం అయ్యింది సార్ తనను చూసి. కావాలంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ అంటాడు తేజ ఎస్ఐతో. ఏరా, నీ కంటికి వెధవల్లా కనిపిస్తున్నామా? అమ్మాయిని నువ్వే ఎక్కడో దాచేసి నాటకాల? తిరుపతి, వీడిని నేను వచ్చే వరకు సెల్లో వేయి అంటాడు ఎస్ఐ కోపంగా పెద్ద స్వరంతో. సెల్లోనా? అలా ఎలా సెల్లో పెడతారు సార్, సాక్ష్యాధారాలు లేకుండా అని అంటాడు తేజ అమాయకంగా. ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నావు అంటూ మితిమీరిన కోపంతో ఎస్ఐ తేజ మెడను పట్టుకొని బలంగా సెల్ వైపుకి లాక్కెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో తేజ మొబైల్ మోగుతుంది. తాను లిఫ్ట్ చేద్దాం అనుకునేలోపు ఎస్ఐ తేజ ఫోన్ లాక్కుంటాడు. ఫోన్ చేస్తుంది ఎవరో కాదు, గీతిక వీడియో కాల్ చేస్తుంది. ఎస్ఐ కాల్ లిఫ్ట్ చేస్తాడు. గీతిక స్క్రీన్ మీద కనబడుతుంది.
తాను చాలా కంగారుగా దేనికో భయపడుతున్నట్లుగా ఉంటుంది ఆమె వాలకం. ఫోన్ తేజ లిఫ్ట్ చేస్తాడు అనుకుంటే ఎస్ఐ కనిపించేసరికి మరింత కంగారు పడుతుంది గీతిక. సార్, మీరు ఇన్స్పెక్టరా? అసలు తేజకి ఏమైంది అని అడుగుతుంది గీతిక కంగారుగా. తేజ మీద మీ నాన్న కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశాం. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యో సార్, తనని ఎందుకు అరెస్ట్ చేశారు? తనకి నేను కనిపించకపోవడానికి ఏ సంబంధం లేదు. ఎవరో కొంతమంది ఎమ్మెల్యే గారి కూతుర్ని కిడ్నాప్ చేస్తుంటే ఆమెను కాపాడే ప్రయత్నంలో నేను తను ఇలా ఓ ప్లేస్లో చిక్కుకుపోయాం. వాళ్ళు కూడా మమ్మల్ని వెతుకుతూ ఇక్కడే ఎక్కడో ఉన్నారని మా అనుమానం అని జరిగిందంతా వివరిస్తుంది. ఆమె వీడియోలో చూపిస్తున్న ప్రదేశం చూడడానికి ఓ అడవిలా ఉంది. ఏంటి, ఎమ్మెల్యే గారి అమ్మాయ ఇప్పుడు నీతోనే ఉందా? అడిగాడు ఎస్ఐ ఆతృతగా. హా, ఉంది సార్ అంటూ కెమెరాను అటు పక్కకు తిప్పగా ఎమ్మెల్యే కూతురు హర్షిత కనిపిస్తుంది. హర్షితను చూసి అక్కడి వాళ్ళందరూ ముందుగా ఆశ్చర్యపోతారు. కానీ ఆ అమ్మాయి జాడ తెలిసినందుకు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. సార్, చూశారు కదా, దీనికి తేజకి అసలు సంబంధం లేదు. ఒకసారి తేజని చూపించండి సార్. అలాగే అక్కడ ఉన్న ఒక అతన్ని ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేయమని చెబుతాడు ఎస్ఐ. తేజ ఫోన్ తన చేతిలోకి తీసుకున్నాడు. సంవత్సరం తర్వాత ఒకరినొకరు చూసుకున్నందుకు ఆనందంతో ఒక పక్క సంతోషం, ఈ రకంగా కలవాల్సి వచ్చినందుకు మరో పక్క బాధతో ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. ఎలా ఉన్నారండి? ప్రేమగా వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. నేను బానే ఉన్నాను, నీకేం కాలేదు కదా? ఏడుస్తూ అడుగుతాడు తేజ కంగారుగా. నాకేం కాలేదు, మీరు కంగారు పడకండి. అయినా నువ్వెందుకు వెళ్ళావు? పోనీ నాకైనా వెంటనే ఫోన్ చేయొచ్చుగా అంటాడు. నాకు ఆ క్షణం ఫోన్ చేయడం కుదరలేదండి. అయినా మీరు లేకపోయినా మీరిచ్చిన ధైర్యం నా తోడుంది. నాకేం కాదండి అంటుంది నమ్మకంగా. ఐ లవ్ యూ గీతిక. ఐ లవ్ యూ అండి. హా అన్నట్టు ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది. మళ్ళీ మీతో మాట్లాడాలి అంటే ఉండాలి కదా, కాబట్టి ఉంటానండి. త్వరగా వచ్చేయండి, మిమ్మల్ని నేరుగా చూడాలని ఉంది. సరే, వెంటనే వస్తున్నాం అంటూ కాల్ కట్ చేస్తాడు. అదంతా విన్న ఎస్ఐ, మీ ఇద్దరికి పెళ్ళయిందా అని అడుగుతాడు తేజని. చట్టపరంగా సమాజపరంగా మా పెళ్ళి అయి ఉండకపోవచ్చు, కానీ మా దృష్టిలో మా పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది. తను నా భార్య, నేను తన భర్తను. నాకు సరైన ఉద్యోగం వచ్చే వరకు కొంతకాలం దూరంగా ఉందామనుకున్నాము. ఎందుకంటే నా ఎదుగుదలకి మా ప్రేమ అడ్డు అవుతుందనే భావన కలగకూడదని. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఉద్యోగం వచ్చి కలుద్దాం అనుకునేసరికి ఇలా జరిగింది అని వివరిస్తాడు బాధగా. తేజ చెబుతుంది వింటూ ఉంటాడు ఎస్ఐ. ఇంతలో వాళ్ళల్లో ఒకరు, సార్, గీతిక ఇప్పుడు మన్యగిరి దగ్గర ఉన్న అడవుల్లో ఉన్నట్టు సిగ్నల్స్ చూపిస్తున్నాయి సార్ అని గట్టిగా ఎస్ఐతో చెప్తాడు. అప్పుడు ఎస్ఐ, చూసావా, తను ఎక్కడ ఉందో కూడా తెలిసిపోయింది. వెంటనే వెళ్ళి ఎమ్మెల్యే కూతురిని, నీ భార్యని, ఇద్దరిని తీసుకువచ్చేద్దాం. అందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటాడు తేజతో నవ్వుతూ. ఆ మాట విన్న తేజకి కూడా మళ్ళీ ధైర్యం వస్తుంది. తను కూడా థ్యాంక్ యూ సార్, పదండి అంటాడు నవ్వుతూ. తేజ, ఎస్ఐ, మిగతా కానిస్టేబుల్స్ కలిసి వాళ్ళిద్దరినీ తీసుకురావడానికి మన్యగిరి బయలుదేరతారు. అక్కడ హర్షిత్, గీతిక ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఓ 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, ఆయన మీ భర్త అని అడుగుతుంది హర్షిత గీతికని. అవును. మరి మీ మెడలో మంగళసూత్రం లాంటిదేమీ లేదు అడుగుతుంది. మనసులు ముడిపడ్డాయి. మెడలో ఆ 3 పడే సమయం కోసమే ఎదురు చూస్తున్నాను బదులుస్తుంది గీతిక గర్వంగా నవ్వుతూ. ఓహ్, కాబోయే భర్త. గుండెల మీద తాళి లేకపోయినా గుండెల నిండా ప్రేమ ఉన్నప్పుడు కాబోయే అనే పదం ఉండదు. ఓహ్, ప్రేమికులా? దీనికి ఎందుకు ఇంత సోది అంటుంది హర్షిత వెటకారంగా. అందుకు గీతిక చిన్నగా ఓ నవ్వు నవ్వి, నువ్వు ఎవరిని ప్రేమించలేదేమో, అందుకే ఇలా అనిపిస్తుంది అని అంటుంది. ఎందుకు చేయలేదో చేశాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. అప్పటి నుంచి నాకు ప్రేమ మీద ఉన్న నమ్మకం, గౌరవం రెండూ పోయాయి. తప్పు హర్షిత, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమది ఎప్పుడూ ఏ తప్పు ఉండదు. ప్రేమించే మనుషుల్లోనే ఉంటుంది లోపం. నిజానికి లోపం ఉన్న మనసు గల మనుషులు చూపించేది ప్రేమ కాదు. నువ్వే చెప్పావు కదా అతడు నిన్ను మోసం చేశాడని. కరెక్టే, అతను మోసమే చేశాడు, ప్రేమించలేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించినవాడు ఎప్పుడూ మోసం చేయడు. కాబట్టి నిన్ను మోసం చేసింది ప్రేమ కాదు, మనిషి అంటూ వివరిస్తుంది గీతిక. ప్రేమ గురించి ఇంత ఖచ్చితంగా, ఇంత నమ్మకంగా చెబుతున్నారు. నిజంగా మీది అంత స్వచ్ఛమైన ప్రేమ? నాది అవునో కాదో నాకు తెలియదు, ఆయనది మాత్రం స్వచ్ఛమైన ప్రేమే. ఈ నమ్మకం ఆయన నా మీద చూపించే ప్రేమ నుండి వచ్చిందే అని చెప్తుంది గీతిక గర్వంగా. మీ మాటలు వింటుంటే మీ ప్రేమ కథ కూడా వినాలని ఉంది.
మీకు అభ్యంతరం లేకపోతే అని అడుగుతుంది హర్షిత మొహమాటంగా. మా కథ అక్కడక్కడ మాటలు వినిపించే మోకీ సినిమాలా ఉంటుంది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అంటూ గీతిక గలగలా నవ్వుతుంది. పర్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను, చెప్పండి అంటూ నవ్వుతుంది హర్షిత. హర్షితకి తమ ప్రేమ కథ చెప్పటం మొదలు పెడుతుంది గీతిక. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా తన ప్రేమ కథ చెప్పమని అడగడంతో కదులుతున్న జీపులో తన మనసులో మెదులుతున్న తమ ప్రేమ కథను చెప్పడం మొదలు పెడతాడు తేజ. అదొక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఉదయం 10:30 తేజ తన డెస్క్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఎంట్రన్స్ డోర్ నుండి ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. అందరిలానే తేజ కూడా డోర్ వైపు చూస్తాడు. ఆ అమ్మాయి గీతిక. గీతిక లోపలికి వచ్చి అలా నిలబడి చూస్తుంటుంది. ఇంతలో అనిత అనే అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతుంది. ఆ తర్వాత తనను తీసుకెళ్ళి ఒక ఖాళీ రూమ్లో కూర్చోబెడుతుంది. కాసేపటికి అనిత ఆఫీస్లో నుండి ఏవో 2 పేపర్లు తీసుకువెళ్ళి గీతికకి ఇస్తుంది. జరుగుతున్నదంతా వర్క్ చేసుకుంటూ గమనిస్తూ ఉంటాడు తేజ. కొంత సమయం గడిచాక అనిత మళ్ళీ గీతిక ఉన్న రూమ్లోకి వెళ్ళి తాను ఇచ్చిన పేపర్లను తిరిగి తీసుకుంటుంది. గీతిక బాస్ రూమ్లోకి వెళుతుంది. వెళ్ళిన ఒక పావుగంట తర్వాత బయటకు వచ్చి అనితని కలిసి ఏదో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన తేజ తాను ఇంటర్వ్యూకి వచ్చి ఉండవచ్చు అని మనసులో అనుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఒక 2 రోజులు గడిచిన తర్వాత అదే ఆఫీసు. ఉదయం 9:30 గీతిక మళ్ళీ ఆఫీస్కి వస్తుంది. అనిత తనని చూడగానే తన దగ్గరికి వెళ్ళి తనకి తేజకి ఐమూలగా ఉన్న డెస్క్ను చూపిస్తుంది. గీతిక అనిత చూపించిన డెస్క్కి ముందున్న చైర్లో కూర్చుంటుంది. ఆ తర్వాత తన టీం లీడ్ వచ్చి తాను చేసిన వర్క్ గురించి వివరిస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా గీతికను పరిచయం చేసుకుంటారు. తేజ వేరే టీం అవ్వడంతో అదంతా దూరం నుండి చూస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలియదు, తేజకి పదే పదే గీతికని చూడాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా తన సిస్టమ్ పై నుండి ఓసారి తనని చూసి మళ్ళీ వెంటనే తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. సరిగ్గా చెప్పాలంటే తేజకి గీతిక అంటే తనకే తెలియని ఆకర్షణకు లోనయ్యాడు. తనకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ అనుభూతి తనకు బాగా నచ్చింది. అదే రోజు రాత్రి తేజ ఇంట్లో. సమయం 9:45. తన రూమ్లోని ఓ టేబుల్ ముందు కూర్చొని డైరీ ముందు పెట్టుకొని తేజ గీతిక గురించి ఆలోచిస్తూ తన మనసులో ఏదో ఉంది ఆ అమ్మాయిలో. ముఖ్యంగా తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. స్వచ్ఛమైన తన నవ్వు అయితే అలాగే చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ డైరీ తెరుస్తాడు. నాలో ఏదో అలజడి మొదలైంది కొత్తగా. ఆకర్షణ అనే ఈ గుమ్మం దాటి అడుగు ముందుకు పడుతుందో లేదా ఈ ఒక్క అడుగుతోనే ప్రయాణం ఆగిపోతుందో చూడాలి అని రాసుకొని డైరీ మూసేస్తాడు.